అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పట్టుబట్ట వాటికి లైట్ కదా పట్టండి. రోజు యాటి చెప్పానే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు బాబు? మహారాష్ట్రకి వెళ్ళా? ఓకే, తీసుకున్నా. భావిస్తున్నావు ఇంకా పోవాలా? వేరే పెద్ద కావాలన్నా బాబు, ఇంత చిన్నగా కలిసి పెద్ద ఎక్కువ ఇవన్నీ మనం ఎట్లా గుర్తించినా కొంచెం చెప్తే ప్రెస్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఇది నకిలీదని మనం ఎట్లా గుర్తిస్తాం? చాలా విషయాల్లో రాయింది. చెప్పు. క్యూఆర్ కోడ్ ఉండాలి, దగ్గర పెట్టు. యాక్చువల్గా దీనిపైన క్యూఆర్ కోడ్ ఉండాలి. యాక్చువల్గా ఈ ప్యాకింగ్ ఇట్లా ఉండదు. దీనిపైన ఏం రాసిందంటే వోకల్ ఫర్ లోకల్ డిస్క్లైమర్, ఇక్కడ ఇది నాట్ ఫర్ సేల్, ఓన్లీ ట్రయల్ పర్పస్ అని ఉంది. సో ఇట్లా ఉంటే ఇది నకిలీ విత్తనాలకు ఎందుకు వస్తుంది. ప్యాకింగ్ ఇట్లా ఉండదు. ఇక్కడ ఇది బోల్గార్డ్ 3 అని రాసి వస్తుంది. దీనిపైన బోల్గార్డ్ 3 అని రాసలేదు, 5G అని రాసుకుంది. ఇట్లా ఇది ఈ ప్యాకింగ్ కూడా తెలిసిపోతుంది చూస్తాను. ప్లాన్ చేసింది ఎందుకు రైతులకు పెట్టద్దంటున్నారు సార్? యాక్చువల్గా జీఈఏసీ అని ఒక కమిటీ ఉంటుంది, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. అదేంటంటే ఇప్పుడు BT1, BT2 ఇండియాలో 2006లో ఒకటి వచ్చింది, 2007లో కూడా వచ్చింది. BT2, BT1, BT3. ఇప్పుడు BT3 అని ఇది ఓన్లీ మన దగ్గర ల్యాబ్ లో జరిగినాయి, కానీ దీన్ని రిలీజ్ చేయలేదు. ఎందుకంటే రిలీజ్ చేస్తే ఎన్విరాన్మెంట్ కి డ్యామేజ్ అవుతుందని. సో ఇది రిలీజ్ చేయలేదు, కానీ ల్యాబ్ లో జరిగినాయి బయటకు వచ్చింది అన్నట్టు. బయటకు వచ్చడంతో రైతులు ఏంటంటే లేబర్ కోసం ఇది లేబర్ ఉన్నది అన్నట్టు. గ్లైఫోసేట్ వేస్తే గడ్డి అనేది చనిపోతుంది. బట్ నార్మల్ BT2లో అట్లా ఉండదు. సో గడ్డి కోసము రైతులు దీనికి మొగ్గు చూపుతారు. సిపి గారి ఉత్తర్వులు, రామగుండం సిపి గారి ఉత్తర్వుల మేరకు మరి DCP గారి ఆదేశానుసారం మా కోటపల్లి ఎస్ఐ తన టీంతో రాపన్పల్లి బ్రిడ్జ్ వద్ద వెహికల్ చెక్ చేస్తామంటే టాటా టియాగో అనే వెహికల్ 19D982 అని చెప్పి ఆ వెహికల్లో చెక్ చేస్తూ ఉంటే అందులో నకిలీ పత్తి విత్తనాలు కనబడి ఎందుకంటే అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇక్కడ వీటిని చెక్ చేయగా అవన్నీ కూడా BT3 విత్తనాలు. ఇవన్నీ కూడా ఎలాంటి గవర్నమెంట్ అనుమతులు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అనుమతులు లేవు. ఈ BT3 భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు వీటిని సర్టిఫైడ్ కానీ ప్రూఫ్ఫుల్ కానీ ఎక్కడ కూడా చేయలేదు. ముఖ్యంగా HT ఏంటంటే ఇవన్నీ కూడా గడ్డి మందులు వాడతారని చెప్పేసి ఇప్పటివరకు మనం భారత ప్రభుత్వం విషయం అనుమతులు ఇవ్వడం జరగలేదు. ఇవన్నీ రైతులు ఎవరు వేయకూడదని చెప్పి గతంలో కూడా మనం ఎంత ఇది చేసినా కూడా ఇలాంటి కొంత వ్యక్తులు ఇవన్నింటినీ చూస్తే ఆయనను విచారించగా ఆయన పేరు ఊడెం మనోహర్ రెడ్డి అని పేరు చెప్పిండు. ఆయనతో పాటు ఈ వ్యాపారంలో చింతల శ్రీనివాస్ గడిచిరోలి సిరివంచ్ అతను, తర్వాత సింగిడివారి నరేష్ అతను కూడా ఈయన మద్దికుంట గడిచిరోలి సిరివంచ్ అతని. ఈయన మాత్రం ఊడెం మహేందర్ రెడ్డి అనేట ఆయన ఇక్కడ ఈయనది ఇష్టాపూర్ గ్రామం, జైపూర్ మండలం. ఈయన వరుసగా ఈ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ గత 3 నెలల నుంచి అమ్ముతూనే ఉన్నాడు. గతంలో మనకు తాండూరు PSలో ఈయన మీద కేసు నమోదు చేయడం జరిగింది 36/25లో.
ఈయన వద్ద దాదాపు 2 క్వింటాల నకిలీ ఇట్లాంటి విత్తనాలు BT3 విత్తనాలు జరిగినాయి. అదేవిధంగా ఈ నకిలీ పట్టుబడ్డ విత్తనాన్ని విచారించి ఆయనతో దరఖాస్తు తీసుకొని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కోటపల్లికి కేసు రిజిస్టర్ చేయబడి ఈ క్రైమ్ నంబర్ 116/25 నంబర్ సెక్షన్ 318 రెడ్ విత్ 35 BNS సెక్షన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.